కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు ఆపడం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైతులు దళారులకు పంట అమ్ముకుని నష్టపోవద్దని, ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొంటుందని చెప్పారు పొంగులేటి. రెండో పంట కింద 6,000 రూపాయలు ఇప్పటికే 6 ఎకరాల వరకు ఇచ్చాం. మిగిలిన వారికి కూడా రాబోయే 10-15 రోజుల్లో తప్పనిసరిగా రైతు భరోసా ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. సార వడ్లే కాదు, దాల వడ్లు, సన్న వడ్లకు కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం. ఈ బోదరబండ గ్రామంలో పండించిన సన్న వడ్లకు కూడా క్వింటాలు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్లీ రైతన్నకు అండగా ఉండడానికి మన ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. 2 రోజుల క్రితం నుంచి దేశంలో ఏ ప్రభుత్వమో ఈయన విధంగా నా ఆడబిడ్డలకి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. 200 కరెంట్లు ఉచిత 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి సంవత్సరంలోనే 57,652 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇన్ని మంచి పనులు చేసింది మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో వచ్చిన మన ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఈ శ్రీరామనవమి తర్వాత ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొదటి విడతలో అర్హులైన వాళ్ళందరూ కట్టుకోండి, పార్టీలకు అతీతంగా కట్టుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ ఇళ్లకి తల తాకట్టు పెట్టైనా డబ్బులు ఖచ్చితంగా కట్టడంతోనే ఇచ్చే కార్యక్రమం. ఫౌండేషన్ అవటంతోనే 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టడంతోనే 1,25,000, స్లాబ్ వేయటంతోనే 1,75,000, మిగిలిన 1,00,000 రూపాయలు గోప్రవేశానికి ముందు ఆ రైతన్నకి, ఆ ఆడబిడ్డకి మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం.